హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కార్యక్రమం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అన్నది మీరే వినేసేయండి ఒకసారి. ఉన్నాయి. ఒకటేమో అమ్మగారి ప్రోగ్రామ్ ఒకటైతే దానికి ఏమాత్రం తీసిపోనట్టుగా మనం జరుపుకుంటున్న మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఈరోజు విజయలక్ష్మి గారు వారి స్వగ్రహంలో దంపతులు ఇద్దరు కూడా మా సిటీజీ మిత్రులందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలిచి వాళ్ళ ఇంట్లో మాకు చనువిచ్చి మీరే పెట్టండి, పెట్టుకోండి, తీసుకువెళ్ళండి అన్నట్టుగా తను అన్నీ మాకు అరేంజ్ చేశారు. సో ఇంత మంచి అవకాశం. దీంతో పాటు ఏదైనా కానీ కడుపు ఖాళీగా ఉంటే గొడవడు పనిచేయలేదు, అందుకని మంచిగా భోజనం కూడా పెట్టారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ సిటీజీ ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి మన మిత్రులు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా గ్రూప్ మెయిన్ అడ్మిన్ జ్యోతి గారు, మానకొండ జ్యోతి గారు, నిజంగా అంటే ఏదో కలిపి చెప్తున్నానని కాదు కానీ సిటీజీ ఖమ్మం ఉన్నప్పటి నుంచి జ్యోతి గారు దానికి బాధ్యత తీసుకున్నారు. ఒక తల్లికి కుటుంబానికి తల్లి ఏ రకంగా అయితే అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నిలబడతారు, అలాగే సిటీజీ కుటుంబానికి కూడా అది ఆపద ఉన్నా, కష్టకాలం వచ్చినా, సంతోష సమయమైనా, ప్రోగ్రామ్స్ అయినా, విందైనా, వినోదాలైనా ఏదైనా కానీ జ్యోతి గారి దగ్గర నుంచి మొదలవుతుంది. సో దీంట్లో ఏమాత్రం తీసుకున్నట్టుగా సరోజిని గారు, అలాగే నిర్మలమ్మ గారు, మన ఎన్నికల శ్రీనివాస్ అయితే అసలు ఇక చెప్పొద్దు. తను ప్రతిసారి కూడా తనను తాను ముందుకు మేము ఎక్కడ ఆగిపోతున్నామేమో కానీ శ్రీనివాస్ మాత్రము మా అందరి బాధ్యతలు కూడా తనే తీసుకొని ఈ సిటీజీని ఇంకా సిటీజీ ఖమ్మం గ్రూప్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. మా అందరి తరఫున కూడా అదేనండి, మాతృ దినోత్సవం సందర్భంగా మేము సిటీజీ తరపున అందరం కలిసి చేసుకున్నటువంటి అమ్మ ఆవకాయి కార్యక్రమం. ఈ కార్యక్రమంని ఖమ్మంలో ఉన్నటువంటి విజయలక్ష్మి గారు, మహేష్ గార్ల గృహానికైతే వెళ్ళడం జరిగింది. అక్కడ అందరం కలిసి ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే జరుపుకున్నామండి. ఈ అమ్మ ఆవకాయి అనే కార్యక్రమం అయితే చాలా అంటే చాలా మంచిగా సభ్యులందరూ కలిసి చాలా సంతోషంగా మామిడికాయలు కొని వాటిని కట్ చేయించుకొని, అలానే దానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క దినుసులు ఏంటి, కారం ఏంటి, ఉప్పు అవన్నీ కొని పచ్చడి అక్కడే కలుపుకొని అందరం కూడా మా ఇళ్ళకైతే తీసుకొచ్చుకున్నామండి. ఇంత మంచి కార్యక్రమాన్ని మా ద్వారా చేసిన ప్రతి ఒక్కరికి, సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. ఈ ఇంటిలోనే ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుంది. విజయలక్ష్మి గారి ఇల్లు అండి ఇది. మేడం గారి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది. చివరిలో అయితే నేను ఈ గార్డెన్ని కూడా చూపిస్తాను. ముందుగా అయితే మనం లోపలికి వచ్చేస్తున్నాము. చూసారా, ఒక్కసారి ఓవరాల్ లుక్ అయితే చూసేయండి. ఇల్లు అయితే చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళేద్దాము. ఇవన్నీ క్రోటన్ మొక్కలండి, చాలా బాగున్నాయి. అంతూరేమో అన్నీ కూడాను చాలా ఫిలోడెండ్రము ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మామిడికాయలు తీసుకొని శుభ్రంగా వాటిల్ని కడిగేయడానికి ఇలా నీళ్ళల్లో వేశారండి. ఇలా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి ముక్కలు కొట్టించేశారు. ఇలా ముక్కలు కొట్టిన మామిడికాయల్ని కొంచెం ఆరబెట్టేసి వాటిలో ఉన్నటువంటి పైపొర అవన్నీ తీసి రెడీ చేసుకుంటున్నారు. చూసారా, అన్నీ కూడాను ముక్కల్ని తూర్చి ఇలా అందరూ సభ్యులు కూడా చూడండి ఎల్లిపాయలు ఒలుస్తూ చాలా హ్యాపీగా సంతోషంగా. ఒక్కళ్ళు మనం తయారు చేసుకుంటే మన ఇంట్లో మాత్రమే తయారు చేసుకుంటామండి, కానీ ఇది మా సభ్యులందరం కలిసి చేసుకున్నటువంటి ఒక పండగనైతే చెప్పొచ్చు. చూసారా ఎంత మంచిగా కలుపుతున్నారు. ఇంకొన్ని ఉన్నాయి వస్తుంది
కొంతమంది ఏం చేస్తారు అది వేరే దాంట్లో ఇలా కలిపినటువంటి పచ్చడిని అయితే చూసారా, ఇలా మేమందరం తీసుకువెళ్ళిపోవడానికి ఇలా బాక్సులలో అయితే వేసుకున్నామండి. ఇప్పుడు పచ్చడి కలపంగా మిగిలినటువంటి గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో అన్నం వేసేసుకొని చూసారా, మన ఇళ్ళ దగ్గర కూడా ఇలానే చేస్తుంటాం కదా, అలానే మొత్తం కలిపేసి అందరూ ముద్దలు అయితే తినేసారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలానే కలిపి రెడీ చేసుకున్నటువంటి పచ్చడి బాక్సులన్నీ కూడాను ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరిగింది. ఇలా అందరం కూడా మా పచ్చడి బాక్సులు అయితే తీసుకొని చాలా హ్యాపీగా మీరు స్పీచ్ ఇస్తారా? చెప్పండి. నిర్వహించుకుంటాం అమ్మ ఆవకాయ ప్రోగ్రామ్ లో. 2 అకేషన్స్ ఉన్నాయి. ఒకటేమో అమ్మ ఆవకాయ ప్రోగ్రామ్ ఒకటైతే దానికి ఏమాత్రం తీసుకోనట్టుగా మనం జరుపుకుంటున్న మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఈరోజు విజయలక్ష్మి గారు వారి స్వగ్రహంలో దంపతులు ఇద్దరు కూడా మా సిటీజీ మిత్రులందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలిచి వాళ్ళ ఇంట్లో మాకు చనువిచ్చి మీరే పెట్టండి, పెట్టుకోండి, తీసుకువెళ్ళండి అన్నట్టుగా తను అన్నీ మాకు అరేంజ్ చేశారు. సో ఇంత మంచి అవకాశం. దీంతో పాటు ఏదైనా కానీ కడుపు ఖాళీగా ఉంటే బుర్రగొడ పనిచేయదు కదా, అందుకని మంచిగా భోజనం కూడా పెట్టారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ సిటీజీ ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి మన మిత్రులు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా నిర్వహించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా గ్రూప్ మెయిన్ అడ్మిన్ జ్యోతి గారు, మానకొండ జ్యోతి గారు, నిజంగా అంటే ఏదో కలిపి చెప్తున్నానని కాదు కానీ సిటీజీ ఖమ్మం ఉన్నప్పటి నుంచి జ్యోతి గారు దానికి బాధ్యత తీసుకున్నారు. ఒక తల్లికి కుటుంబానికి తల్లి ఏ రకంగా అయితే అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నిలబడతారు, అలాగే సిటీజీ కుటుంబానికి కూడా అది ఆపద ఉన్నా, కష్టకాలం వచ్చినా, సంతోష సమయమైనా, ప్రోగ్రామ్స్ అయినా, విందైనా, వినోదాలైనా ఏదైనా కానీ జ్యోతి గారి దగ్గర నుంచి మొదలవుతుంది. సో దీంట్లో ఏమాత్రం తీసుకోనట్టుగా సరోజిని గారు, అలాగే నిర్మలమ్మ గారు, మన కొన్నిగంటి శ్రీనివాస్ అయితే అసలు ఇక చెప్పొద్దు, తను ప్రతిసారి కూడా తనను తాను ముందుకు, మేము ఎక్కడ ఆగిపోతున్నామేమో కానీ శ్రీనివాస్ మాత్రము మా అందరి బాధ్యతలు కూడా తనే తీసుకొని ఈ సిటీజీని ఇంకా సిటీజీ ఖమ్మం గ్రూప్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. మా అందరి తరఫున కూడా చూసారా ఎంత సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఈ అమ్మ ఆవకాయ కార్యక్రమాన్ని అయితే విజయవంతంగా చేసుకోవడం అయితే జరిగింది. అలానే మా విజయలక్ష్మి గారి యొక్క కుటుంబంలో భోజనాలు కూడా మంచిగా ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే విజయలక్ష్మి గారి గార్డెన్ కూడా ఒక లుక్ వేసేద్దాము. ఇంత ఎండల్లో కూడా మేడం వల్ల గార్డెన్ అయితే పచ్చగా చాలా బాగుందండి. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అలానే మంచిగా పూల మొక్కలు, తెల్ల నూరు వరహాలు అంటారు కదా అవి, మంచిగా ఆల్మండా ఫ్లవర్సు, రోజ్ ఫ్లవర్సు, చాలా వెరైటీగా చాలా బాగున్నాయి. మొక్కలన్నీ పచ్చగా చూడటానికి చాలా ఆహ్లాదంగా అనిపించింది. రకరకాల పూల మొక్కలతో, పండ్ల మొక్కలతో ఈ గార్డెన్ అనేది చాలా అందంగా ఉందని అయితే చెప్పవచ్చు.
నేను ఇక్కడ చాలా వెరైటీ మొక్కలను అయితే చూడటం జరిగింది. మీరు ఒక లుక్ అయితే వేసేయండి. కానీ ఎక్కువగా నూరు వరహాలు వైట్ పింక్ కలర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకైతే కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది నూనె ఫ్రూట్ అంటారు కదా, అదండి. చెట్టు కాయలు కూడా ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు. అగోండి చూసారా, అది పిందెనండి. అగోండి పెద్ద కాయలు కూడా పైన ఉన్నాయి. చూసారు కదా. ఇది డ్రాగన్ మొక్క అండి. మంచిగా కర్రలు ఇలా చుట్టూ పెట్టేసి పైకి పాకేటట్టు పెట్టారు. ఈ ఫ్లవర్స్ చూడండి మంచిగా ఉన్నాయి. ఇది వాటర్ యాపిల్ చెట్టు అండి. మాకైతే మేడం చెట్టు మీద పండినటువంటి వాటర్ యాపిల్ కాయలు తినడానికైతే ఇచ్చారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కాయలు అయితే. చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా చాలా బాగా ఉన్నాయండి. ఇది వచ్చి మామిడి చెట్టు అండి. మామిడి చెట్టుకు కూడా కాయలు చూసారా మీకు కనిపిస్తున్నాయి. చాలా ఎక్కువగానే ఉన్నాయి మామిడికాయలు కూడాను. దిష్టి పెట్టేయకండోయ్. చూసారా ఎంత బాగుందో కదా మామిడికాయలు అయితే. అక్కడ అన్నీ కూడాను క్రోటన్ మొక్కలు, అన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇలా పెట్టేశారు. చూసారా ఎంత బాగుందో కదా ఇల్లు. ఇల్లంతా కూడా చాలా పీస్ఫుల్గా చాలా అందంగా అయితే నిర్మించడం జరిగిందండి. ఇవైతే జర్బెరా అంటారు కదండి, అవి అనుకుంటాను. ఇవి లిసియాంథస్. ఇవి చూసారా అన్ని పువ్వులు క్రోటన్స్. ఇది శంకు పువ్వు బ్లూ కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడటానికి. డబల్ పెటలు. చెట్టు అంతా పచ్చగా చూసారా ఎంత బాగుందో. ఇవన్నీ కూడాను కాగిత పూలండి. ఇవన్నీ వాటర్ లోటస్. ఇవి టబ్బులలో పెట్టేశారు. ఇవే ఫ్లవర్స్ నాకైతే తెలియదు, కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. కలర్ కూడా చాలా బాగుంది. ఇవి ఆల్మండా. ఈ ఆల్మండా ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో మంచిగా. గార్డెన్ అయితే చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇది చింత చెట్టు అండి. చూసారా కుండీలోనే పెట్టేశారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చింత చిగురు రెడీ. అలానే గులాబీ మొక్క అండి. చాలా పూలు అయితే ఉన్నాయి, మొగ్గలు కూడా ఉన్నాయి. వైట్ చుక్కమల్లె అండి. ఇంకొక మామిడి మొక్క.
వీటి పేర్లు అయితే నాకు అంతగా ఐడియా లేదు, కానీ మొక్కలన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఒక లుక్ వేసేయండి. ఇదొక కలర్ ఆల్మండ్. ఇది అంజీర్ చెట్టు అండి, పెద్దగా ఉంది, చాలా పెద్ద అంజీర్ చెట్టు. దాని కింద ఇలా నీడకి ఈ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇలా పెట్టేసేసారు కుండీలలో, చాలా బాగుంది. అలానే మల్లెలు కూడా ఒక 4 మొక్కల దాకా ఉన్నాయండి. పువ్వులు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ ఒక వెరైటీ మొక్క అనుకుంటా. పువ్వు చాలా పెద్దగా పొడవుగా ఉంది. ఓవరాల్గా అయితే ఇల్లు ఇలా ఉందండి. చూసారు కదా, ఎలాగుందో మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.